బీహార్ పేరు చెబితే బందిపోట్ల రాజ్యం, దొంగల నిలయం, రాక్షసుల ఆవాసం అన్నట్లు భయపడిపోయేవారు. ఇదంతా దశాబ్దాల కిందటి మాట. సమాచార వ్యవస్థ, టెక్నాలజీ విస్తృతం అయ్యాక ప్రజాస్వామ్యం బలపడింది. అయినా అప్పుడప్పుడు చోటు చేసుకునే కొన్ని ఘటనలు పాత చేదు జ్ఞాపకాలను గుర్తుకు తెస్తూనే ఉంటాయి. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న బీహార్ ప్రతిష్ట అనుమడింపచేసే రీతిలో పాలన సాగుతోందని అనుకుంటున్న తరుణంలో కొన్ని ఘటనలు ఉలిక్కిపడి పాత గుర్తులను తట్టిలేపేలా చేస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటన తీవ్ర దుమారం రేపింది. ఇంతకు ఏంటా ఘటన, ఎలా జరిగిందనేది ఈ వీడియోలో చూద్దాం. బీహార్లో ఓ వ్యక్తి తన కుక్కకు డాగ్ బాబు పేరుతో నివాస ధృవీకరణ కావాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు. జూలై 24వ తేదీతో సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ లో కుక్క పేరు డాగ్ బాబు అని, తల్లి పేరు కుటియాదేవి, తండ్రి పేరు కుత్తాబాబుగా పేర్కొన్నారు. కుక్క ఫోటోతో జారీ చేసిన ఈ సర్టిఫికేట్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ప్రజలు గొల్లుమంటుంటే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఇది పాలనా వైఫల్యానికి నిదర్శనమని, ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం పోతుందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ప్రభుత్వం కన్నెర చేయడంతో స్పందించిన అధికారులు కుక్కకు జారీ చేసిన రెసిడెన్స్ సర్టిఫికేట్ ను రద్దు చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ తో పాటు సర్టిఫికేట్ జారీ చేసిన అధికారి పైన సస్పెన్షన్ వేటు వేయడమే కాదు, పోలీస్ కేసు కూడా నమోదు చేశారు. అధికారులను తప్పుదో పట్టించారనే అభియోగంపై దరఖాస్తుదారునిపై కూడా కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ వ్యవహారం సద్దు మణిగినట్లేనని అనుకుంటున్న తరుణంలో తాజాగా మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకుంది. అది కూడా బీహార్లోనే. నవాడా జిల్లా పరిధిలో ఉన్న సిర్దాల బ్లాక్ లోని ఆర్టీపీఎస్ ఆఫీస్ కు డాగేష్ బాబు అనే పేరుతో మరో కుక్క ఫోటోతో రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ చేయమంటూ దరఖాస్తు చేశారు. స్థానిక అధికారులు వెంటనే ఉన్నతాధికారుల ద్వారా నవాడా జిల్లా కలెక్టర్ రవిప్రకాష్ దృష్టికి దీన్ని తీసుకువెళ్లారు. గతంలో జరిగిన ఘటన మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికే తలవంపులు తీసుకొచ్చిన విషయం గుర్తులేదా అంటూ కలెక్టర్ తీవ్రంగా మండిపడ్డారు. దరఖాస్తు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయమంటూ ఆదేశాలు కూడా జారీ చేయడంతో పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కొందరు సరదా కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని, పాలనను అపహాస్యం చేసే ఇలాంటి పనుల వల్ల ప్రభుత్వ వ్యవస్థ, అధికారులు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని కలెక్టర్ మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా అందిస్తున్న సేవలను స్వేచ్ఛ పేరుతో ఇలా దుర్వినియోగం చేయడం సరికాదని, ఇలాంటి పనులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ సేవలతో ప్రజల అరచేతుల్లోకి పాలన తీసుకువెళ్లాలన్న సంకల్పంతో ముందుకు సాగుతుంటే, మరోవైపు కుక్కకు రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ చేయాలంటూ దరఖాస్తులు చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని, పాలనను అపహాస్యం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపడం ఆకతాయిలకు చెంపపెట్టు మాత్రమే కాదు, గట్టి హెచ్చరికలు కూడా జారీ చేశారు బీహార్ అధికారులు.